సార్ సీజేపీ భారీ విజయం సాధించిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతోంది అన్న ఒక చర్చ నడిచింది. అయితే నెక్స్ట్ మంత్ నుంచి సీజేపీ భవిష్యత్ కార్యాచరణకి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఒకసారి అభిజిత్ దీప్ ఏం మాట్లాడారో చూద్దాం సార్. सितंबर के महीने में कांग्रेस जनता पार्टी नेशन वाइड कैंपेन शुरू करने जा रही है। ये एक तरीके का नेशन वाइड टूर होगा हमारा। इस कैंपेन का नाम होगा क्या होगी पब्लिक, क्योंकि अभी जो जरूरत है वो पब्लिक की बात सुनने का जरूरत है। पब्लिक को अपनी बात रखनी पड़ेगी, पब्लिक की आवाज सुनने का वक्त आ चुका है। और अगर आप पब्लिक की आवाज नहीं सुनोगे तो पब्लिक की सड़कों पर उतरेगी। तो इसलिए हमने जो डिसाइड किया है कि हम वो गलती दोहराना चाहते हैं जो आज तक बाकी लोगों ने दोहराई है। 60% पॉपुलेशन जो है वो अंडर द एज ऑफ 35 है। 65% पॉपुलेशन जो है वो अंडर द एज ऑफ 35 है। यही लोग हैं जो आगे जाकर इस देश का भविष्य है। यही लोग हैं जो आगे जाकर इस देश को चलाने वाले हैं। यही लोग हैं जो आगे जाकर इस देश को आगे बढ़ाएंगे। तो जो लोग आगे जाकर देश का भविष्य, उन लोगों को इग्नोर करके, उन लोगों से बिना बात किए, उन लोगों से बिना एंगेज किए आप कैसे कोई पॉलिटिकल डिसीजन ले सकते हो, आप कैसे कोई पॉलिसी डिसीजन ले सकते हो, आप कैसे कोई पार्लियामेंट हो या इलेक्शन हो वहां पर डिस्कशन कर सकते हो। तो हम करना चाहते हैं लोगों से स्टेक। ఎస్ సార్. సరే, ఇక వీరి కార్యాచరణ ఎలా ఉండబోతుందంటారు? అంటే యాక్చువల్గా ఇప్పటి వరకు కాక్రోచ్ జనతా పార్టీ ఒక యాక్సిడెంటల్ గా ఎమర్జ్ అయింది. యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ అనేవాళ్ళు. ఇది యాక్సిడెంటల్ మూమెంట్, ఇది ఒక ప్లాన్డ్ మూమెంట్ కాదు, ప్లాన్డ్ యాక్టివిటీ కాదు. సో ముందు ఆలోచించి ప్రణాళిక వేసుకొని చర్చించి అనేక రకాల డిస్కషన్స్ అయ్యి డిబేట్లు అయి స్టార్ట్ అయినటువంటి మూమెంట్ కాదు. ఒక సడన్ గా చీఫ్ జస్టిస్ అన్ఎంప్లాయిడ్ యూత్ యాక్టివిస్టులను ఉద్దేశించి మన దేశంలో వీళ్ళు పరాన్న జీవులు కాక్రోచెస్ అనే పదం వాడలేదని తర్వాత ఏదో క్లారిఫికేషన్ ఇచ్చారు. కానీ మనం అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. సో దానికి రెస్పాన్స్ గా ఒక ఆన్లైన్ మీమ్ గా స్టార్ట్ అయింది. సో అభిజిత్ కి కూడా ఊహించుండడు ఈ స్థాయిలో రెస్పాన్స్ ఉంటుంది అని. సో కానీ ప్రజల్లో పెళ్ళుబుక్కుపోయినటువంటి యాంగరు, కోపము, అసహనము ఒక్కసారిగా ఈ కాక్రోచ్ అనే దానికి కనెక్ట్ అయ్యారు. ఎలా కనెక్ట్ అయ్యారు ఊహించలేము, మనం కనెక్ట్ అయ్యారు. సమాజం ఎప్పుడైతే కనెక్ట్ అయిందో అదొక పెద్ద ఆన్లైన్ యాక్టివిటీగా మారి ఒక దశలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ ఇన్స్టాగ్రామ్ కెపాసిటీ స్ట్రెంత్ ను కూడా దాటేసింది ఫాలోయింగ్. సో ఎప్పుడైతే అలా ఒక అయిందో ఆఫ్లైన్ యాక్టివిటీ మొదలు పెట్టారు. ఆఫ్లైన్ యాక్టివిటీకి నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ ఒక కలిసి వచ్చింది. దాంతో పెద్ద ఎత్తున లక్షల సంఖ్యలో జనం వచ్చారు. మీరు అన్నట్లు అనూహ్యమైన విజయం సాధించింది. ధర్మేంద్ర ప్రధాన్ ను దించగలిగారు. అంటే పవర్ ఆఫ్ పార్లమెంట్ కన్నా పవర్ ఆఫ్ ద స్ట్రీట్ ఎంత గొప్పదో చూపెట్టగలిగారు. సో ఇది ఎప్పుడైతే జరిగిందో వాట్ నెక్స్ట్, ఏం చేయబోతోంది కాక్రోచ్ జనతా పార్టీ అంటే ఇది యూత్ ప్రొటెస్ట్లకు ఒక సింబల్. దేశంలో ఇంతమంది అభిజిత్ దీప్ అన్నాడు చూడండి, 35 years లోపు వారు 65%, 65% ఉంటారని. మీకు 2030 నాటికి దేశ జనాభాలో బిలో 29 years 39% ఉంటారు. బిలో 29 years 39%. సో ఈ సెక్షన్ ఇది వెరీ బిగ్ సెక్షన్, 39% ఉంటారు. సో ఈ సెక్షన్ ఇప్పుడు మీకు ఎవరేజ్ ఏజ్ ఆఫ్ ఇండియన్ ఈజ్ 29 years, ఎవరేజ్ ఏజ్ ఆఫ్ ఇండియన్. సో మీకు అమెరికాలో, చైనాలో ఎవరేజ్ ఏజ్ ఆఫ్ అన్ అమెరికన్ ఆర్ చైనీస్ ఈజ్ అరౌండ్ 37 years. అదే మీకు జపాన్లో అయితే 45 years అబోవ్. అంటే ఈ యంగ్ పాపులేషన్ అనేది ఒక ప్రధానమైనటువంటి క్యారెక్టర్. దీన్నే ఎకనామిక్స్ లో డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు. అయితే ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ ఆటోమేటిక్ గా రాదు. దీన్ని ఉపయోగించుకోవాలంటే నాణ్యత కలిగిన చదువు, నైపుణ్యము, స్కిల్, ఎడ్యుకేషన్, హెల్త్, న్యూట్రిషన్, ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలగాలి. అక్కడే మనం ఫెయిల్ అయిపోతున్నాం. సో ఎందుకు ఫెయిల్ అవుతున్నామంటే మన ఎకనామిక్ మోడల్ ప్రాస్పరిటీ ఇస్తోంది కానీ జాబ్స్ ఇవ్వడం లేదు. మన దేశంలో జీడిపి పెరుగుతోంది. ఇవాళ ప్రపంచంలోనే మనం వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, టాప్ 5 ఎకానమీస్ లో ఒకరము కాదని ఎవ్వరూ అనలేరు. డెఫినెట్ గా నిజం. కానీ గ్రోత్ మోడల్ ఎలా ఉంది అంటే ఇట్ ఈస్ క్రియేటింగ్ వెల్త్ ఫర్ ఫ్యూ అండ్ నాట్ వెల్త్ ఫర్ అదర్స్. సమాజంలో కొద్ది మందికి సంపదను సృష్టిస్తోంది, కొద్ది మందికి మాత్రమే సంపదను సృష్టించడానికి కారణం ఏంటంటే ఈ గ్రోత్ జాబ్స్ క్రియేట్ చేయడం లేదు. మీకు ఎకనామిక్స్ లో ఎంప్లాయ్మెంట్ ఎలాస్టిసిటీ అంటారు.
అంటే 1% జీడిపి పెరిగితే ఎంత పర్సెంట్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది? దీన్ని ఎంప్లాయ్మెంట్ ఎలాస్టిసిటీ అంటారు ఎకనామిక్స్ లో. ఈరోజు 1980s లో భారతదేశంలో ఎంప్లాయ్మెంట్ ఎలాస్టిసిటీ 0.5%. 0.5% అంటే జీడిపి 1% పెరిగితే ఎంప్లాయ్మెంట్ గ్రోత్, ఉపాధి అవకాశాలు కూడా 1% పెరిగేవి. ఇది 2000s వచ్చే వరకు 0.3% పడిపోయింది, సగానికి సగం పడిపోయింది దాదాపు. సో 1% జీడిపి పెరిగితే 0.3% ఉద్యోగాలు పెరిగాయి. ఇప్పుడు లేటెస్ట్ ఫిగర్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO డేటా ప్రకారం 0.16% పడిపోయింది. అంటే 1% జీడిపి పెరిగితే కేవలం 0.16% మాత్రమే ఉద్యోగాల కల్పన జరుగుతుంది. అది కూడా చాలని జీతాలతో కూడిన, అభద్రతతో కూడిన ఉద్యోగాలు. ఇది మీకు ఇతర దేశాలతో పోలిస్తే మీకు బంగ్లాదేశ్ అండ్ వియత్నాంలో 0.5% దాకా ఉంది. మీకు 0.3% ఉంది మీకు బంగ్లాదేశ్ అండ్ వియత్నాంలో. చైనా అండ్ ఇండోనేషియాలో 0.4% ఉంది. ఫిలిప్పీన్స్ లో 0.5% ఉంది. అంటే మనతో పోలిస్తే ఈ అన్ని దేశాల్లో కొను గణనీయంగా ఎకానమిక్ గ్రోత్, ఆర్థిక వృద్ధి, ఉద్యోగాలు క్రియేట్ చేస్తుంది. మన దగ్గర ఆర్థిక వృద్ధి, ఉద్యోగాలు క్రియేట్ చేయడం లేదు. దీనికి ఫలితమే ఇవాళ ఈ కాక్రోచ్ల ఉద్యమం. సో అందువల్ల ఈ యాంగర్ స్పాంటేనియస్ గా జరిగిన దీనికి ఒక లెజిటిమేట్ గ్రౌండ్ ఉంది, ఒక మెటీరియల్ కండిషన్స్ ఉన్నాయి. ఇదేదో యాక్సిడెంటల్ గా జరిగింది, ప్రజల ఎమోషన్ మాత్రమే అనుకోకూడదు. నేను ఎందుకు ఈ ఆర్థిక లెక్కలన్నీ చెప్పానంటే, జరిగింది, ట్రిగర్ అయింది యాక్సిడెంట్, డౌట్ లేదు. ట్రిగర్ అయింది చీఫ్ జస్టిస్ కామెంట్స్ వల్ల ట్రిగర్ అయింది. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ దాన్ని ట్రిగర్ చేసింది. కానీ ఎప్పుడు కూడా దాంతో ప్రజల్లో కోపం ఉండే. యాంగర్ ఎప్పుడు కూడా మంటని ఇగ్నైట్ చేస్తుంది. నినాదాలు దాన్ని సస్టైన్ చేస్తాయి. క్రౌడ్స్ దానికి విజిబిలిటీ ఇచ్చింది. సో ఈ మూమెంట్ కు 3 డైమెన్షన్స్. ఒకటి, ప్రజల్లో నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ వల్ల ఏర్పడిన కోపం. ఆ కోపము మంటల్ని ఇగ్నైట్ చేసింది, పోరాటాన్ని, నిరసనలు ఇగ్నైట్ చేసింది. ఆ నినాదాలు మీకు దాన్ని సస్టైన్ చేశాయి. ఎంత క్రియేటివ్ గా నినాదాలు ఇచ్చారంటే, మీకు గోధి మీడియా అంటారు, అంటే మోడీ అనుకూల మీడియా ఉంటుంది, రిపబ్లిక్ టీవీలు, టైమ్స్ నౌలు, వీళ్ళు కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి కావాలని ప్రొవోక్ చేసే ప్రశ్నలు మొదలుపెట్టారు. ఒక యూత్ ను 20,000 పిల్లాడు పట్టుకొని, మీకు ఫండ్స్ ఎక్కడ వస్తున్నాయి, మీకు ఫండ్స్ ఎవరు ఇస్తున్నారు, ఈ ఉద్యమానికి ఎవరు నిధులకు సమకూరుస్తున్నారు అని రెట్టించారు. ఎందుకంటే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నాయంటే దీని వెనకాల అపోజిషన్ ఉందని, లేదా బీజేపీ ముందు ఆరోపించగల ఫారిన్ ఫండ్స్ ఉన్నాయని. ఆ యువకుడు చూశాడు చివరికి అన్నాడు, చందా చోర్దే దియా మాకంకో అన్నాడు. అమ్మకో చందా చోర్నే దియా అన్నాడు. అంటే చందా చోర్నే దియా అంటే ఏంటంటే, రామ మందిరంలో విరాళాలు దొంగతనం చేస్తున్నాడు, మాకు డబ్బులు ఇచ్చిండు అన్నాడు. ఎంత సటైరికల్ గా అన్నాడు చూడండి. అమ్మకో చందా చోర్నే దియా అన్నాడు. అంటే ఇక అక్కడ నుంచి కెమెరాలు మూసుకొని పారిపోవాల్సి వచ్చింది, ఏం చేయలేక. చందా చోర్నే దియా అంటే ఏం మాట్లాడతారు అంటే, ఇలాంటి క్రియేటివ్ మీమ్లు, అంటే బీజేపీకి ఉన్న కెపాసిటీని దాటి సీజీ కాక్రోచ్ల యూత్ ప్రొటెస్ట్లో కనబడ్డది. మీకు రకరకాల మీమ్స్ వచ్చే ఆ టైంలో. ప్రాచీన భారతదేశంలో మనం ఆలయాలు కట్టుకునే వాళ్ళం, విదేశీయులు దండయాత్ర చేసి మన ఆలయాలను దోచుకునేవారు. ఇప్పుడు మనం ఆత్మనిర్భరత యుగంలో ఉన్నాం. మోడీ నినాదంగా ఆత్మనిర్భరతలో భాగంగా మనమే ఆలయాలు కట్టుకుంటున్నాం, మనమే దోచుకుంటున్నాం అని ఇలాంటి మీములన్నీ వచ్చాయి. సో అలా ఈ సటైర్ ఇవన్నీ కూడా సక్సెస్ అవడానికి మూలం ఎక్కడ అంటే పొలిటికల్ ఎకానమీలో ఉంది. సో ఈ యూత్ ప్రొటెస్ట్ల పొలిటికల్ ఎకానమీ అర్థం చేసుకోవాలి మీరు. పొలిటికల్ ఎకానమీ ఆఫ్ యూత్ ప్రొటెస్ట్ ఏంటి అని నేను ఆచార్య కొత్తపల్లి జయశంకర్ మెమోరియల్ లెక్చర్ ఇచ్చాను తెలంగాణ వికాస్ సమితి పెట్టినప్పుడు. ఇదే టాపిక్ పైన, పొలిటికల్ ఎకానమీ ఆఫ్ కాక్రోచ్ ప్రొటెస్ట్ల పైన. దాని వీడియో నా యూట్యూబ్ లో ఉంటే చూడొచ్చు. సో అందులో చాలా వివరంగా ఎకనామిక్ డైమెన్షన్ ఏంటి అనేది చెప్పాను. సో అందువల్ల మీకు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏదో ఒక ఎమోషను, ఒక యాక్సిడెంట్ లాగా ట్రిగ్గర్ అయింది, ఒక సటైరు అని కొట్టిపారేలేము. దీనికి పేరేదన్నా ఉండడం, కానీ ఈ మూమెంట్ లో ఉన్న పొలిటికల్ ఎకానమీ, మెటీరియల్ కండిషన్స్ ఉన్నాయి కనుక దాన్ని సస్టైన్ చేసే అవకాశం ఉంది. లేకపోతే ఇంత సస్టైన్ కాదు. ఆ సస్టైన్ చేసడానికి ఆలోచనలు చేస్తున్నారు కాక్రోచ్ జనతా పార్టీ. ఇప్పుడు సభ్యత్వ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నారు. అలాగే చాలా ఇన్నోవేటివ్ క్యాంపెయిన్. మేము ప్రజలు పబ్లిక్ బోల్తీ హై పబ్లిక్, క్యా బోల్తీ హై పబ్లిక్ అంటే ప్రజలు ఏమి చెప్పదలుచుకున్నారు అని.
ఇది యూనిక్ మీకు ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు నేత క్యా బోల్తే హై అంతే తప్ప లోగోం క్యా బోల్తే హై అని ఎప్పుడన్నా ఒక పార్టీ పిలిపించింది మీరు? ఇంతవరకు దేశంలో భారతీయ జనతా పార్టీతో సహా ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ, ప్రజలు ఏమనుకుంటున్నారు మేము పోయి వింటాం అని పోయి విన్నారా? మీకు ఎక్కడైనా ప్రజల దగ్గరికి పోయి మీరు చెప్పండి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు, మేము వింటాం అన్నారా? ఎక్కడికైనా మీటింగు, దంచుడు, ఉపన్యాసం, మేము మాట్లాడతాం, మీరు వినండి. సో ఈ లాజిక్ ను రివర్స్ చేస్తూ క్యా బోల్తీ హే పబ్లిక్, మేము వింటాం, నేషన్ వైడ్ లిజనింగ్ టూర్. అది మీరు పొలిటికల్ లీడర్లు ఎప్పుడన్నా లిజనింగ్ టూర్లు పెట్టినరా? యూ లిజన్ వి స్పీక్, స్పీకింగ్ టూర్లు పెడతారు, లిజనింగ్ టూర్లు పెట్టారు, స్పీకింగ్ టూర్లే ఉంటాయి. ఆ స్పీకింగ్ లో భాగంగా కొద్దిసేపు విన్నట్టు యాక్షన్ చేసినా ప్రధానంగా లిజనింగ్ ఉండదు, స్పీకింగ్ ఉంటుంది. సో స్పీకింగ్ టూర్లు పెట్టుకోకుండా లిజనింగ్ టూర్ పెట్టుకుంటున్నారు. అండ్ దానివల్ల నిజంగా కన్సర్న్స్ ఏంటి, యూత్ వాళ్ళ ఇష్యూస్ ఏంటి, అజెండా ఏంటి అనేది ఒక ప్రయత్నం జరిగింది. ఎందుకంటే ఇది లీడర్లెస్ పోరాటం. కాంగ్రెస్ జనతా పార్టీకి లీడర్లే ఉండుంటే ఎప్పుడో ప్రభుత్వం కొనగలిగేవాడు. రాఘవ చెద్దా అనుకున్నట్టు జెన్జీ ఐకాన్ రాఘవ చెద్దా, ఎప్పుడు ఆయన ఉన్నట్టు వీళ్ళు కూడా కొనేవాళ్ళు. కానీ దీనికి లీడర్ లేరు. లీడర్ లేరు కనుక ఎవరిని కొనాలో అర్థం కాలే, ఎవరిని అరెస్ట్ చేయాలో అర్థం కాలే, ఎవరిని బెదిరించాలో అర్థం కాలే, ఎవరిని పడవ పెట్టాలో అర్థం కాలే, ఎవరిని కరప్ట్ చేయాలో అర్థం కాలే, ఎవరిని డిఫైన్ చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే లీడర్ లేడు దీనికి. సో ఇష్యూనే నాయకుడు, లీడర్ లేడు దీనికి. అజయ్ దీప్ కే కరిష్మా ఉండి జనం అంతా వచ్చారా? ఎవరిని చూసి వచ్చారు జనం? ఇష్యూని చూసి వచ్చారు. సో అందువల్ల ఈ మూమెంట్ ఉన్న స్వభావం అది. అందువల్ల మీకు జనంలోకి వెళ్ళి జనం ఏమనుకుంటున్నారని తెలుసుకొని దానికి ఈవెన్ ఆర్గనైజేషనల్ షేప్ కూడా ఇస్తున్నారు. నేషనల్ వర్కింగ్ కమిటీలు పెట్టుకున్నారు. సో ఈ మూమెంట్ సస్టైన్ చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది.